ఫిరాయింపు ఎమ్మెల్సీల పైన సుప్రీంకోర్టుకు వెళ్లాలనుకుంటోంది బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ లో చేరారు 10 మంది ఎమ్మెల్సీలు. అయితే వారిపైన న్యాయ పోరాటం చేయాలని చెప్పి గులాబీ బాస్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. సుప్రీంకోర్టులో ఇప్పుడు లీగల్ సెల్ పిటిషన్ దాఖలు చేసేందుకు కేటీఆర్తో సహా ఢిల్లీకి బయలుదేరింది బృందం. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్సీలపై అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. అయితే అది సోమవారం పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. కానీ ఈ రోజున ఆల్రెడీ ఢిల్లీకి చేరిపోయారు కేటీఆర్ అండ్ లీగల్ సెల్ టీం మొత్తం కూడా. సో బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో చేరినటువంటి 6 ఎమ్మెల్సీలు బసవరాజు సారయ్య, భానుప్రసాద్ రావు, దండ విఠల్, ఎంఎస్ ప్రభాకర్, ఎగ్గ మలేశం, బొగ్గారపు దయానంద్ వీళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు వెళ్ళబోతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేల ఫిరాయింపు పైన పోరాటం చేస్తోంది బీఆర్ఎస్. ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్సీలకు సంబంధించిన అంశాన్ని కూడా తెలియజేసింది. సో మనం చూస్తున్నాం, ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నటువంటి విజువల్స్లో గమనించండి. రాత్రికి రాత్రే అర్ధరాత్రి సమయంలో అంతా కూడా పార్టీలో చేరిపోయారు. దాంట్లో బసవరాజు సారయ్య, ఎగ్గ మల్లేశం, భానుప్రసాద్, దండ విఠల్, ఎంఎస్ ప్రభాకర్ వీరంతా కూడా అందులో చేరిపోయారు. సో బొగ్గారపు దయానంద్ కూడా ఉన్నారు. వీరందరూ కూడా చేరినటువంటి క్రమంలో వీరిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి, క్రమశిక్షణ ఒక రకంగా చెప్పాలంటే ఎమ్మెల్సీలుగా అనర్హులుగా గుర్తించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళింది.